కలిగినటువంటి యొక్క పేడ కలిగినటువంటి రీతితో చెప్పారట. ఆ రోజు శంకరాచార్య వారు ఏ పాఠం చెప్పారో గందరగోళంగా చెప్పి గురువు గారికి ఆసులోని తోటకనే వృత్తంలో ఒక గురుస్థుతి చేసేట. అది డైలీ నాకు దొరకలేదో చదువుతామంటే తోటక వృత్తం అంటారు. తోటకాచార్య కృత తోటక వృత్తంలో అన్నారు, తోటకాచార్యులు అన్నారు. ఆశ్చర్యం అంటే గురువు తలుచుకుంటే చేయలేని ఏమీ లేదు. నువ్వు ఎలా ఉన్నా ఏ విధంగా ఉన్నా గురువు సంక్షేమ భాగ్యం అనుకుంటే ఆయన ఎక్కడున్నా ఓంకార శక్తి తీసుకెళ్ళి ఆయన నింపేసేసి జ్ఞానం అంతా శాస్త్రాస్త్రం నింపేదారు వాళ్ళంతా. నోరి పిల్లడికి పల్లె జ్ఞానుడు పల్లెగాయి కదా, దొనకొచ్చేది వేద మాటిస్తుందైనా అలా అటువంటి పూర్వకాలంలో ఉన్నది తోటకాచార్యుల ఇది. ఇక ఆయన మరి ఇంకో ప్రశ్న, మనకు 4 ఆశ్రమాలు ఉన్నాయి. బ్రహ్మచారి ఆశ్రమం, ఇవి తెలుసు మీకు, గృహస్థ, సన్యాస, బ్రహ్మచర్య, గృహ, వానప్రస్థ, 4 ఆశ్రమాలు. బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం తెలుసు మీకు, అర్థమైంది కదా. వానప్రస్థం వనంలో గడిపోవాలి, అడవులు గడిపోవాలి. వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం, తర్వాత సన్యాసం తీసుకోవాలి. ఈయన అనుకున్నట్టు ఏం చేద్దాము, ఈ 4 ఆశ్రమాలు ఈ ఆశ్రమం స్వీకరిద్దాము అనుకున్నట్టు 6 సంవత్సరాల వయసులో అనుకుని ఆలోచన. దీనికి పెద్ద చరిత్రలు ఉన్నాయండి విజ్ఞానంలో. ఈ పిల్లలు అందరూ కింద మీద పూర్వపక్షం చేసి కళ్ళం చేసి పూర్వపక్షం చేసి సారాసం నేను పెట్టుకున్నది మీకు మనం మీకు కాదు, మనం చేసుకుంటున్నాం. బ్రహ్మచర్యాశ్రమం తీసుకుంటే గురువు దగ్గర ఉండాలి, గురువులు పెట్టడానికి వెళ్ళలేదు. ఇప్పుడు దేశం అంతా సంచారం చేసి జ్ఞానాన్ని వెళ్ళాలి, బ్రహ్మచార్యాశ్రమం కుదరదు. గృహస్థాశ్రమం అసలు దాంపత్యమని కుదరదు. ఎందుకంటే వీర్యం శక్తి పతనం అయిపోతుంది, అంతే. గృహస్థగా ఉండడానికి వీలేదు. సన్యాసిగా ఉంటే ఓ రోజు 3 రోజులు ఉండడానికి వీలేదు. ఎవరు గృహస్థులు ఇంటూ ఉండడానికి వీలేదు. సన్యాసానికి పోలేని రూల్స్. ఎలాగా వానప్రస్థాశ్రమం అంటే ఇంక అన్ని వదిలేసి ఆ వనంలో కూర్చొని ఎప్పుడు అలా మౌనంగా ఆ సాధన చేసుకుంటూ అలా వనంలో ఉండాలి. అది వానప్రస్థ. అలా అవుతుంది. అన్ని ఏం చేయాలంటే ఈ 4 ఆశ్రమాలు కాకుండా ఈ 4 ఆశ్రమాలను మించినటువంటి ఒక ఆశ్రమం స్వీకరిద్దామని దాన్ని ఏమంటారంటే ఈ 4 అతీతంగా అత్యాశ్రమి అంటారు. అత్యాశ్రమం స్వీకరించారు. ముందుకు వెళ్తున్నాను నేను. లేకపోతే గృహస్థితి ఇవ్వకూడదు, బ్రహ్మచార్యం ఇవ్వకూడదు, సన్యాసాశ్రమం ఇవ్వకూడదు అంటే ఈ 4 కారణాల వల్ల అలా కాదని చెప్పి అత్యాశ్రమి ఆశ్రమం తీసుకోవడానికి ఒక సన్యాసాశ్రమం తీసుకున్న భార్య, తల్లి అనుమతి కావాలి. నేను వెళ్ళిపోతాను నా ఇష్టం అంటే ఊరుకోరు. భార్య ఒప్పుకోవాలి, తల్లి పెరుగన్నం పెట్టి పంపించాలి. కంచి కామం పెట్టి అదుపుని పెట్టి 10 సంవత్సరాల వయసులో వీధిలోకి వచ్చాక పెరుగు భగవంతుడి నుంచి కాక శంకరానంద గారు తల్లి వెళ్ళిపోతున్నానమ్మా అంటే, శంకరానంద గారు పురోభ్యర్మ కంచంలో పెరుగన్నం కలిపి నోట్లో పెట్టి నేను వెళ్ళి ఏడ్చేసేట. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్తున్నట్టు శంకరానంద. ఆ వెళ్ళిపోవడం అని అలా భద్రాచలం వరకు వచ్చారు. మనకందరికీ దేశం శంకరానంద. అలాగా భార్య అనుమతి కావాలి, తల్లి ఉంటే తల్లి అనుమతి కావాలి. అప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి ఏ తల్లి కొడుకు లేకుండా ఉండలేదు. సరే ఇవన్నీ మీకు తెలుసు. నదిలో స్నానం చేస్తూ ఉండగా ఆయన సంకల్పంతో ఒక మసలు వచ్చి పట్టు, అమ్మ నన్ను మసలు తీసుకుపోతుంది. ఇక్కడ మసలే కాదండి, ఇక్కడ మసల లేకపోతే గంధర్వుడు మసలుగా వచ్చాడు. పెద్ద వివాదం ఉంది. ఎక్కడ చూసినానండి ఇలా వీరికి వివాదం ఉంది. అక్కడ ఈ జన్మ వివాదం గురించి అంతమంది పండుగలు అన్ని సభ చేయాలండి. అసలు నాకు జరుగుతుంది. నాకు సందేహం. ఆయన అద్వైతం తీసుకుని చాలా ఏ జన్మ పూర్తి ఏంటంట దానికి పెద్ద వదిలేశారు. శంకర అద్వైతం వదిలేశారండి, శంకరాద్వైత ప్రచారం వదిలేశారండి. ఆయన జన్మది తెలియాలి. అది తేలా దీనికి ఏం చేస్తారా? ఎందుకని ఈ పండితులు ఇంత వివాదం? అందుకనే వీళ్ళు పామర్లు అన్నారు. రామవసంత గారు బుళ్ళమంటే పండితులైన పామర్లైన పండితులు అని విచక్షణ ఇచ్చింది మా అవధూత గారు. అంచేత నా వాకులు పండితులైన పామర్లు కానీ పామర్లైన పండితులు కాదు. అంత పాండిత్యం చేసి ఇన్ని రోజుల్లో ఢిల్లీలో ఎవరు రాశారు ఇది. అప్పుడు నిర్ణయించారు 740, 820. అంత ఎందుకంటే వివాదం
పోయి 5,000 తీసుకోవచ్చు కదా, ఎవరు 2,000 అయింది, ఇది 1,200, అదొక 5,024, పోనీ 2,205, పోనీ 2,605, ఇది ఏంటంటే ఏం కమ్ముని పోయింది. ఆయన అబ్బాయితో ఏం చెప్పారో చెప్పి అందరికీ ఊరుగా ప్రతి జిల్లాలో ప్రతి స్టేట్లోనే వెళ్ళి అభ్యర్థులు చాలా అరేంజ్ చేశారు. అలా కారణం వెళ్ళి చేయొచ్చు కదా. కొన్ని కారణాలు కొన్ని దుమారాలయ్యా కూడా అది మానేసారా? పోతన బాబు శ్రీనాథ్ అవునా కాదు తెలాలా? పోతన బాబు శ్రీనాథ్ బాబు పోతన ఒక సభలో ఒక సాహిత్యం జరిగింది గవర్నమెంట్ హై స్కూల్లో. నన్ను స్పీకర్గా పెట్టారు. నాగరామ గారు ఏదో పెద్ద గొడవ వచ్చింది. ఈ పాయింట్ వచ్చిందన్నమాట, పోతన బాబు ఎవరా కాదా అని మొదలెట్టారు స్పీకర్. తర్వాత నేను మాట్లాడడంలో పోతన బాబు వదిలేండి మన బాబు అని కూడా వచ్చింది. ఏంటంటే తప్పని కూడా చెప్పారు. పోతన బాబు మన బాబు ఏమొచ్చింది? ఆ పోతన బాబు అయితే ఏం కాకపోతే తేలాలంటే ఆ బాబు కూడా ఎందుకండి? ఆ శ్రీరామ కవిత్వం కావాలి, ఆ పోతన యొక్క సహజ పాండిత్యం కావాలి. ఆ చెప్పిందేదో ఆ భగవంతుడు వాడు ఏం చెప్పాడు, ఆ కవిత్వం యొక్క వాక్పటుత్వం, ఆ కవితా సంపద, బుద్ధి వైభవం అదే అమల్లో పెట్టుకుని మన సాధన పెంచుకోవాలి. కానీ భగవద్గీత ఎవరైతే ఏంటి అలాగే నిర్ణయించారండి. ఇప్పుడు నేను వ్యాఖ్యానించడం కాల్సమో మీకు ఒక విశ్లేషణ చెబుతున్నాను. అంటే ఆ నదిలో మొదలు పట్టుకుంటే అమ్మ మరి నేను అత్యాసమానికి నన్ను అయిపోతున్నా, జీవితం అయిపోతున్నా, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు అంటే నువ్వు అంగీకరిస్తే, నీ అత్యాసమానికి అంగీకరిస్తే వీడు సన్యాసం అందరంటే అత్యాసనం అనలేదు అని అంటే, సరే బాబు నువ్వు ఎక్కడ ఉంటే చాలా అంటే ఇప్పుడు నువ్వు మొదలు వదిలేసింది. అసలు నిజంగా మొసలు పట్టుకుందా, లేకపోతే ఈయన సంకల్ప శక్తి వల్ల అక్కడ మొసలు వచ్చిందా? పెద్ద వివాదమైన విషయం ఉంది. ఇక్కడ చాలా అంతరార్థం గంభీరంగా ఉంది. అలా వచ్చింది. ఇవన్నీ మీరు జగచరిత్రలో చదువుకుని అలా స్కిప్ చేసుకుంటే స్థానికులాగా న్యాయంగా స్కిప్ చేసి పెడతానని చెప్తాను కదా. మొసలు నిజంగా పట్టుకుందా, అయితే ఈయన సంకల్పాల మొసలు అక్కడ వచ్చిందా, లేదా అంతరార్థపరంగా సంవత్సరాల మొసలు పట్టుకుంటే వద్దని తల్లి ఈయన కారణ జన్ముడు కనుక ఈయన సంకల్పం వల్ల ఆవిడ అంగీకరించారా? ఏంటి గంధర్వం ఒక సంఖ్య విజయంలో ఉంది. 4 సంఖ్యల విజయాలు పరిశీలించి విజయాల విజయం కూడా నాకు లభ్యమైంది. మలయాళం పబ్లికేషన్ ఇవన్నీ పరిశీలన చూశాను. ఇవాళ మనకు ఉంది కనుక నదిలో పట్టుకోవడం అన్నప్పుడు ఆ అత్యాశ్రమం జరిగింది. అంచేత 6,000 శిష్యులు, 4 శిష్యుల విషయం తోటకాయ జరుగుతుంది చెప్పుకున్నాం. ఆ పురాణ విషయం చెప్పుకున్నాం. ఇలా ఉంటుండగా ఇంక మీకు చెప్పాల్సింది శంకరాచార్య పుట్టినప్పుడు ఆయన ఏ రూపం దాచారో అది చెప్పుకున్నాం. ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటంటే శంకర వారి సందేశం ఏమిటి? శంకరాచార్య శ్రీకృష్ణ భగవాన్ ఆయన సందేశం ఏంటి? శ్రీకృష్ణ భగవాన్ ఏంటి? మొత్తం సారాంశంతా ఏమిటి? భగవద్గీత సారాంశం నువ్వు కర్మ చేయకుండా వాళ్ళు కర్మ చేసి నాకు అప్పచెప్పు, నాకు వదిలే, నీ మీద నేను పెట్టుకుని తింటున్నా, తాగి ఏం దాకా నిద్రపో, ఏం చేయి, నాకు అప్పచెప్పు, నాకు వదిలే, నిష్కామ కర్మయోగం చేయి. భగవత్ సారాంశం అది. ఇంకెందుకు కాశీపారాయణ మా పెద్దలు అనేవారు, భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పినట్టు చేస్తే బహుశా తప్పలేదు, ఆయన చెప్పినట్టు చేయకపోతే అసలు ఇంకెందుకు భగవద్గీత కాకితోతో పారాయణ కాకిగా చదువుకుంటే అర్థం చెప్తా అన్నారు. శాస్త్రవర్ణ్యమైన ఆలోచన గుణకర్మ విభాగం నేనేం చెప్పుకున్నాను, అదే ఆగండిపోయింది. ఇప్పుడు ఏం చెప్పాను, అదే రేపు చదువు అని కళ్యాణ రాత్రోత్సవం తీస్తే పిచ్చెక్కు ఇవాళకి కూడా నాకు అర్థం కాలేదు. ఇవాళకి కూడా నాకు 6 పేజీలు ఉంది. చాతుర్వర్ణ వ్యాసం బిందువులు ఇవ్వ లెక్క నుంచి హైయెస్ట్ మ్యాథమెటిక్స్ ఇచ్చారు. ఇలాగండి అసలు అంటే శ్రీకృష్ణుడు చెప్పినటువంటి నిష్కామ కర్మయోగం చేస్తే భగవద్గీత అక్కర్లేదు. ఆయన చెప్పినట్టు చేయకపోతే అనవసరంగా శుభ్రం శ్రీమంతుడు మంచిది. ఇంకా భగవద్గీత మీరే ఇంకా సమస్య పాయింట్ క్యాచ్ చేయడం అనేది ఇంకా పాలన చేయొద్దని చెప్పట్లేదు, విషయం చెబుతాను. కానీ శంకర్ల వారి యొక్క సందేశం ఏంటంటే మీరు సుఖాన్ని సంపాదించుకోవాలి, నిత్య సుఖం ఉండాలి, ఆ సుఖం నిత్యంగా ఉండాలి. మీరు పేరేసుకున్నాం, డల్లా పొలమని కూర్చున్నాం, ఏది గడుచున్నాం, ఇది సుఖం కాదు. ఇది సుఖం లాంటిది, దుఃఖానికి దారి తీసేది కానీ సుఖం కాదు. సుఖస్థానం వేరు. సు అంటే మోక్షం, ఖ అంటే ఇంద్రియాతీతం. ఈ నిర్వికల్ప నిరానందీయ సౌజ విజాతీయ స్వగత వేద రహిత సచ్చిదానంద పరమ స్థితి ఏదైతే ఆనందం ఉందో అది నిత్యంగా ఉండాలి. అది నిత్య సుఖం ఉండాలి. దాని స్వరూపం ఉంది. ఆ స్వరూపం శాంతి స్వరూపం. అందుకని ఓం శాంతి 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 అంటున్నామే. ఆఖరిని
ఆ తాపత్రయాలు 3ంటికి 3 శాంతులు. ఈ త్రయాలు 3 వదిలేస్తే అక్కడ వెళ్ళేటప్పుడు ఇవన్నీ మనం బంధించవు, జాగ్రత్తగా ఉండండి. అందుకని 3 సార్లు ఆగండి, శాంతి 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 అనడానికి ఏ తాపత్రయం పడుతుంది అంటాం. తాపాలు 3 ఉన్నాయి అలా ఉంచడం. ఇవన్నీ చెప్పుకుంటే చాలా టైం పడుతుంది. ఏదో ఏ జయంతి అయినా ఒక 4 రోజులు ముందుగా ముందు చెప్పుకుంటే విశ్వాస వాడు శివరాత్రి నుండి సబ్జెక్టు విస్తారం చెప్పుకోవచ్చు, టైం ఎంత ఉంటుంది. సరే ఉన్నంతో చెప్పుకున్నా నేను ఎగరగలను, నా పక్షి నేను రెక్కలేగలను నేను చెప్తాను, మీరు వెళ్ళండి. కానీ నిత్య సుఖం శాంతి స్వరూపం. మరి దాన్ని పొందాలి మీరు. అది శంకర భగవత్పాద సందేశం ఇది. దానికి మరి ఏంటంటే మార్గాలు? ఆయన నిర్గుణోపాసనకు ఎన్నో దర్శన గ్రంథాలు రాశారు. 34, 37 ప్రపాదాలు అంటారు రాశారు. అందులో వేగి చూడమని గొప్పవి, అన్ని గొప్పవే. 5 వేలు ఏమేమి చేస్తాడు వివేక చూడాలని. చూడండి, చూడమని అమ్మ సీతమ్మని కాకపోతుంది. ఆయన వంకలు పంపించి చూడమని పంపింది. చూడమని ఏంటి, ఎక్కడుంది? అన్ని నగలు తీసేసి మూట పెట్టి కృష్ణంలో బాలేసిన తర్వాత ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? అయితే కొన్ని నగలు తీసేసి ఆ చెట్టుకి ఆడబెట్టి నదిలో కూర్చోండి. అప్పుడు ఈ చూడమని ఎక్కడ ఉంది? ఈ వరకు చెప్తాను. ఎంతంత లోతుకు వెళితే పాయింట్స్ ఆ నిగూఢమైనటువంటి గంభీర అంతరార్థం విక్షిప్తమైంది అని ఆ రుచి మీ నాలుక మీదే వేయడానికి చెబుతున్నాను బాబు సోదరులారా. అంతంత లోతుకి వెళ్ళాలి, ఒక్కొక్క పాయింట్ లోతుకు వెళ్ళాలి. పైపైన చదవడానికి పైపైన ఎంతమందో చెప్పేవాడు ఉన్నారు. సాధనాపరంగా ఉండాలి. మన శ్రీరామనవమి ఎన్ని సాధనాపరంగా రామగారు చెప్పించారు మాట చూడండి. అలాగే ఈ చూడడం ఎక్కడి ఆ వివేకానికి చూడమని లాంటిది ఏది వివేక చూడమని పేరెట్టారు. ఈ చూడమని ఏంటి? రామాయణ వెళ్ళాలి. కనుక ఇప్పుడు శంకర భగవత్పాద సందేశం ఏంటంటే నిత్య సుఖం నీకు పాపం పాపడాలి. అది శాంతి స్వరూపం. నీ అశాంతుడిని తాపత్రయాలు తొలగిపోతే ఉండేది నిత్యం నీకు ఉండేది, నిత్యం ఉంటుంది. నవనవోన్మేషం నిత్యం ఉండేది. దానికి మార్గాలు 2 ఉన్నాయన్న. ఈ 34 ప్రకరణ గ్రంథాలు నిర్గుణోపాసన తెలియపరిచే దర్శన గ్రంథాలు రాశారు. సగుణోపాసన కూడా 200 స్తోత్రాలు రాశారు. ఇది శంకరాచార్య కృత. ఏ స్తోత్రం చేయండి. ఎన్ని గుళ్ళకు వెళ్ళారో, ఎన్ని మెట్టలు మెట్టారో, ఎన్ని కొండలు ఎక్కారో, ఎన్ని దేవాలయాలు దర్శించారో. నమస్కారం పెట్టుకుని అమ్మ అన్నారు. నేనెవరు? అమ్మ ఎవరు? మీనాక్షి కామాక్షి ఆలయం తెరిచేటప్పటికి ఆ కళ్ళు పడి పూజలు చచ్చిపోతాడు. అక్కడ 20వ శతాబ్దంలో. అంటే అంత పవర్ఫుల్ వెళ్తున్నాడు. అంత పవర్ఫుల్ అంటే పూజలు తెరిచేటప్పటికి ఆ అమ్మవారి కళ్ళ నుంచి ఒక దృష్టి వచ్చి వీడు చచ్చిపోయాడు. ఈ పూజలు పోయి కళ్ళు పోయాడు. ఇవి కనిపెట్టారు. అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు పలుపు తెరిచి తెరిచి ఈ పూలదండలు పళ్ళు అలా పెట్టారు. అందుకనే మనం దేవాలయానికి పళ్ళు పుచ్చుకుని వెళ్ళాలి. పళ్ళు చేతులు ఉండాలి. ఏ అమ్మాదిరి పళ్ళు పువ్వులు ఉంటే ఆ దృష్టి పువ్వులు ఆకర్షిస్తాయి. మనం చెప్పుకుంటాం. అది పువ్వులు పళ్ళు ఆలయాలు పట్టుకెళ్ళడం వంటి యొక్క అంతరార్థం అది. ఇవాళ ముత్యాలమ్మ వారికి ఎన్నో చేద్దామని సంకల్పించాను. అది ముత్యాలమ్మ వారు ఇక్కడికే వచ్చాను. ముత్యం పెట్టుకుని ఇక్కడ ముత్యం పెట్టుకుని ముత్యాలమ్మ అన్నారు. అందుకని ఏం లేదు. కడియాలు పెట్టుకుంటే కడియమ్మన్నారు. అంకాలు పెట్టుకుని అంకాలమ్మ అన్నారు. ఇవన్నీ ఆ అమ్మవారి ఆ రాజరాజేశ్వరి ఆ పరాశక్తి స్వరూపమే. నాకు చెప్పేది ఏంటంటే ఆ దానికి మార్గాలు 2 చెప్పారు. సగుణోపాసనకి నిర్గుణోపాసనకి దర్శన గ్రంథాలు రాశారు. 37 ప్రకటన గ్రంథాలు. అందులో మీకు చదవండి. తర్వాత ఈ స్తోత్రాలు అనంతమైన స్తోత్రాలు రాశారు. కామాక్ష దేవాలయానికి వెళ్ళేటప్పటికి ఇది విన్నారు. ఈ 2 సూర్యాస్తం అయిపోయింది. ఇది విన్నారు. విని ఎక్కడున్నారో అక్కడి నుంచి వెళ్ళి ఆ శక్తిని తీసేద్దాం, ఒక కళను తీసేద్దామని వెళ్ళేటప్పుడు తలుపు తీసి పొమ్మన్నారు. ఒక మనిషి విలువ తెలుసుకోవడం చాలా కష్టం కదండి. రూపాన్ని బట్టి దాన్ని బట్టి మనిషి విలువ ఏమీ తెలియదు. పూజలు పొమ్మన్నారు. అడగాపడ వచ్చి పొమ్మన్నారు. అవి ఏం చెప్పండి, కొబ్బరికాయ కొట్టి శృంగేరి సంస్థానం వాళ్ళు ప్రచురించినటువంటి ఒక చిన్న శంకర వైభవం అన్న పుస్తకం మా పెద్దవాళ్ళు కొన్నాకి ఇచ్చారండి. అందులో విషయం అది ఒక వేసంకాలం నేను బయట చదువుకుంటే పోయిందండి. ఏడిచారండి. ఆ పుస్తకం లేదు, పీఠం లేదు అక్కడ.
ఎంతమంది చూసి శృంగారి వెళ్ళిన వాళ్ళు చూస్తే కనిపించలేదు. ఇవాళ పుస్తకం ఉంటే పబ్లిష్మెంట్ రావడం ఉంటారు. అందులో ఉందండి ఈ ఘట్టం. అయ్యో ఏంటిది పోయిందని చెప్పి కొంచెం బయట పడుకున్నానేమో వీధిలో విషయం కాదు. తర్వాత ఏమైందంటే ఎలకెత్తుకుపోయి రేపు చెప్పిపోయింది. ఆ అమ్మాయి 1,10,000 ఫీల్ అయింది. అందులో ఘట్టం అండి. ఏం ఘట్టం ఏంటంటే ఇది అప్పుడు కొబ్బరికాయ కొట్టేసి ఆ కొబ్బరికాయ ఇలా చెప్పి ఆ తలుపు అడగగా ఆ కళ్ళని ఆగలికి కొబ్బరికాయ మూసేసి పట్టుకుపోయారు. తీసుకెళ్ళిపోయి పొద్దున్న వచ్చినట్టుగా ఉదరం లేదు. మా తెచ్చుకోవడంతో మాడిపోయింది. ఏంటి ఇలా అయిపోయింది, విగ్రహం మాడిపోయింది, కట్టేవి కళ్ళలో తీసేది ఇలా ఇలా అనుకుంటే ఆశీర్వదింటే అప్పుడు వీడి అయిపోవచ్చు. తరగతి పనులు కుదరదు, నేను ఎవరో వచ్చారో ఆయన మనం అవమానం చేసాం బొమ్మను ఆయన మహానుభావుడు ఏమిటాడు మలయాళంలో అమ్మారంటే కాబట్టి ఆయన కాళ్ళు అప్పుడు వచ్చి ఒక పెచ్చులో ఆహ్వానించి నేను 15 కళ్ళు తీసేసాను, ఒక్క కళ్ళు ఉంది, ఇంకా మీకేం పర్వాలేదు అర్చించుకుని అర్చనా కదని చెప్పి వెళ్ళారట. అలా వచ్చి మీరు ఇవాళ తిరుపతిలో ఆయన శ్రీచక్రం వేశారు, అన్నవరంలో వేశారు. ఇవాళ తిరుపతిలో శ్రీచక్రం వేస్తే జనాకర్షణ యంత్రం కూడా వేశారు. ఇవాళ జనం విపరీతంగా ఉన్నారంటే కారణం గవర్నమెంట్ కాదండి, శంకరాచార్య యంత్రం. ఆ దాని ఆశ్రయాలు తీసుకుని కోట్లు సంపాదిస్తారు మన మానవులు. కోట్లు పైగా ఎక్కడ కూడా చదువుతారు వెంకటేశ్వర జరుగుతుంటారు. ఇంత చెట్టు కరెక్ట్గా ఉంటుంది మరి అలా చదివేస్తున్నారు. ఆయన అవి పొందినట్టు అనమాట. సరే పొందినట్టు ఆ జనాకర్షణ యంత్రం వేశారు, పూరిలో వేశారు, అన్నవరం వేసి పూరి వేశారు, శృంగేరి సరే. అలాగే ఎక్కడెక్కడ ఆయన యంత్రాలు వేసిన ఇవాళ కూడా దీప్తిమానంగా ఉన్నాయన్నమాట. అంతే ఒక ఆలయంలో యంత్రం వేస్తే ఏ తపస్యాలు ఎంత తపస్సుతో దానికి ధారపోసి ఆ బీజాత్ర సంయుతమైనటువంటిది పెట్టారో దానికి ఆ పవర్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ పునరుద్ధరించుకోవాలి. మళ్ళీ అమ్మవారి కళ్ళ కలిపి ఎవరైనా రారా నన్ను తీరా అని చెప్పి అమ్మవారిని చెప్పి ఆ భూస్థాపిత విగ్రహాలు లింగాలు పైకి వచ్చిన కొన్ని వందల వేల ఉపమానాలు ఉన్నాయి. సనాతన ఒక మహర్షి బృందావనంలో సనాతన మహర్షి రోజు చెట్టు కింద నుంచి దండం పెట్టుకుంటూ వాడు ఎవరో పెట్టి ఏమంటే అత్తమాని ఈ చెట్టు కింద దండం పెట్టుకుంటారు ఏంటంటే ఈ చెట్టు కింద ఒక విగ్రహం ఉందని నాకు ఆలోచన వాళ్ళు అన్నారు. కృష్ణ విగ్రహం ఉంది, రాధా విగ్రహం ఉంటున్నాడు. అది ఉంది ఆలయం ఇప్పుడు బృందావనంలో. నేను వెళ్ళి ఏడ్చాను అక్కడ రాధా విగ్రహం ఉంది. అలాగే ఆవిడే కనిపించి ఆ యొక్క ఆ సాధకుడి యొక్క శక్తిని బట్టి, వాడి యొక్క ఓల్టేజ్ని బట్టి, వాడి జరిగే శరణాగతిని బట్టి, ఆ నమ్ముకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఆ కళ్ళలో కనిపించేది చాలా చోట ఉంది. ఇవాళ ఆ రాధాకృష్ణ ఆలయం ఉన్నారు బృందావనంలో. ఇప్పుడు మాట్లాడేవాళ్ళు లేరు, అక్కడ చెప్పేవాళ్ళు లేరు, ఆ స్థలాలు ఎక్కడున్నాయో తెలియదు. బడ్డీ హోటళ్ళు, 5 స్టార్ లాంటి లేదండి, లాడ్జీలు, బడ్డీలు, దుకాణాలు, దోపిడీలు. కుదిరేండి అక్కడ బృందావనం ఉంచండి. ఎవరికి మొదల బృందావనం 10 కిలోమీటర్లు 16 కిలోమీటర్లు గజదమ్మలు ఉండేవారు. అంత మహారణ్యం గజదమ్మలు ఉండేవారు. రోడ్డు దూచేసేవారు. గజదమ్మలు చూస్తే ఆశ్రయం వేసి టైం కుదిరేది. కానీ ఆ స్థానాలు ఎక్కడికి పోవు. అప్పుడు చైతన్య మహాప్రభువులు రూప సనాతనలు పిలిచి ఆ పూజలో ఉండి తల్లి ఆగితోటి పూజలు ఉండిపోయారు. లేకపోతే బృందావనంలో ఆ బృందావనం వెళ్ళినప్పటికీ ఆయన మహా నిర్వసమాలు వచ్చేటప్పటికల్లా అమ్మ లే, ఇక్కడి నుంచి నువ్వు లే, తల్లి ఆకి లేదన్నప్పుడు తల్లి అన్నారు, నాయన నువ్వు నా దగ్గర పూరి, నా దగ్గర నువ్వు వెళ్ళకు బాబు అన్నారు. ఆ తల్లి ఆకితోటి పూరిలో ఉండిపోయారండి చైతన్య ప్రభు. మనం అందరం వెళ్ళకపోతే వెళ్ళండి. ఆ తర్వాత రూప సనాతన మహాభక్తులు రాధభక్తులు తీసి వాళ్ళ ద్వారా అక్కడ మేము చేయవలసింది ఎంతో ఉంది శ్రీకృష్ణుడి విషయం అని అప్పుడు బృందావనంలో రాసకుడు జరిగిన ప్రదేశాలు, ఆ రాధాలయం ఎక్కడెక్కడ విగ్రహాలు ఉన్నాయో, కృష్ణ విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, అది జయదేవుడు రాసిన అష్టపదులు, శ్రీకృష్ణ కథామృతం, చైతన్య ప్రభువు అలాగా మహాసముద్రంలో అలా వెళ్ళకుంటే ఆ కాలి మీద ఉంటుంది ఇసుకలో చీయట్ తీస్తే విలాసుడు కృష్ణ కథామృతం దొరికించండి. ఇసుక తెప్పలో, ఇసుకలో యమునా నది సైకత స్థలంలో అక్కడ ఆడుకున్న నందుడును రాధాను కృష్ణుడు యమునా పూలే రహ కేళయ అటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఎన్నో ప్రతి మానవుడికి చెప్పబడి ఉన్నాయి. కానీ ఇప్పుడు శంకరాచార్య వారి సందేశం ఏంటంటే ఆ నిత్య సుఖం గురించి పాపపడింది, శాంతిని కావాలి, జన్మ వల్ల మీ జన్మ మరణ దుఃఖమయం తగ్గుతుంది, మీకు ఉండదు. దానికి 2 మార్గాలు. ఒకటి నిరంతర సాధన,
2 నిత్య ధ్యానం వల్ల గురువు అనుగ్రహం కలుగుతుంది. అంటే అరటిపళ్ళలో దానికన్నా కదలండి పెట్టేస్తే ఇది వేగంగా మారుతుంది అనుకోండి. మీరు గురువు అనుగ్రహం కావాలి, ఆ పరమ సద్గురువు అనుగ్రహం కావాలి అంటే నువ్వు ధ్యానం చేస్తేనే అనుగ్రహం కలిగేది. అది శంకర భగవత్పాదులు చెప్పిన విషయం. ఇవాళ నేను ఎవరు ఏం కనిపెట్టట్లేదండి ఇవాళ. కనుక శాంతి స్వరూపం నిత్యస్వరూపం కావాలంటే 2 మార్గాలు. ఒకటి నిరంతర సాధన. నిరంతరం అంటే ఏంటి? అంతరం అంటే ఖాళీ, నిరంతరం అంటే ఖాళీ ఎక్కడ కొట్టాలి. కొడతాం, ఏం కొడతాం? భౌతికంలో డబ్బులు కొడతాం. వాళ్ళు ఎలా వాళ్ళు డబ్బు కొట్టి తేవాలంటే వాళ్ళని కొట్టేసి ఖాళీ లేకుండా నింపేయాలి. అంతరంలో సందు, నిరంతరంలో సందు లేకుండా ఇక్కడ సందు ఇవ్వకుండా శ్వామం ప్రాణాయామం చేయాలన్న నిరంతర సాధన. అది అక్కడికి రావాలి, ఆ శ్వాసను పట్టుకోవాలి. ఆ నిరంతర జాగ్రత్త రాధా అక్కడ ఉంది, అన్ని అక్కడ రాధా అనేటువంటి ఒక స్వరూపం. అమ్మవారు పరాశక్తి స్వరూపం. ఆ పరాస్వరూపం ఈ 5 వేళలాగా 5 రూపాలుగా నాశించింది. ఆవిడ ప్రకాశించింది 5 రూపాలుగా. వీళ్ళు ఎలా ఉన్నాయంటే 5, ఇక్కడ ఒకటే, ఇక్కడికి 5 కింద వచ్చింది. ఈ 5 దుర్గా, లక్ష్మి, సరస్వతి, గాయత్రి, రాధ. పరమేశ్వరుడు శ్రీకృష్ణుడు లేడు, ఆ పరాశక్తి రాధ. అందుకని రాధా మాధవయో జయంతి నాకులే రహక్కే ఒళ్ళు పొంగిపోయాడు. జయంతి జయదేవుడు అష్టపదుల్లో, ఆ కృష్ణ నామకంలో లీలాసుడు, ఆ ఇద్దరు మీరాబాయి, చైతన్య ప్రభు, కృష్ణ శబ్దం వినేటప్పటికీ వాళ్ళు ఎందుకు సమాధి వచ్చింది. ఈ శంకర భగవత్పాదులు ఈయనకు ఒక వాచ్యం ఉండేదట. ఇంత మహానుభావుడు కారణజన్ముడైనటువంటి కైలాసాధిపతి శంభువే మూర్తి చరణే భువనే శంకరాచార్య రూప ఆయన వాచ్యం ఏంటంటే, ఆయన వాచ్యం ఏమిటో శ్లోకం ఉంది శంకర విజయంలో, అది కూడా చెప్పుకుందాం. అది మనం ఆయన వాచి కాదు, అది మన అలా అనుకోనుకుంటున్నారని నాకు తెలుసు. ఆయన వాచి ఏంటి? మీరు ఈ వాంచి పెట్టుకుని సుమా, మామూలు ఈ భౌతికమైనటువంటి వాంఛను రామతీర్థుల వారు అది రోగం అన్నారు. దానికి ఏం పేరు అంటే వాంఛ రోగం అన్నారు. వాంఛ ఉండడం కూడా రోగమే. ఈయనకి ఒక వాంఛ ఉందిట. నీకు ఏ పిచ్చి పట్టకపోతే, ఏ పిచ్చి వదలలేకపోతే, అదే రకాల పిచ్చిలు ఉన్నాయి కదా, పదవి పిచ్చి, ఆ పిచ్చి భగవంతుడి పిచ్చి అలవాటు చేసుకుని పైకి వస్తావన్నారు రామకృష్ణ. ఏ పిచ్చిదారు పిచ్చాడు అసలు దేవుడు దేవుడ ఆ పిచ్చి కావాలి. అలాగే కాబట్టి నిరంతరమైన సాధన, నిత్య ధ్యానం వల్ల మనకు లభ్యమయ్యేటువంటి పరమ గురువు యొక్క దయ. అందుకనే గురు కృప కేవలం అన్నారు. అంటే ఉతికెలా వచ్చేది, నువ్వు చేస్తే చెప్పు, నేను లెక్కతో చెప్పుకున్నా మనం గురువు అని వదిలిపు. అంచేత నిరంతర సాధన చెయ్యాలి. మా మీరు వదిలేసేసి ఆ నీనాలు అక్కడ పక్కనెట్టేసి ఆ మా మీ అన్న వదిలేసేసి ఆ గురువు యొక్క రూపాన్ని అలా పురుషుదారులో పెట్టుకుని, సద్గురు పరమహంస స్థానాన్ని సహసారంలో పెట్టుకుని, భృగుడి స్థానంలో ఎవరి ద్వారా లభ్యమైందో వారిని పెట్టుకుని కొత్తసేపు ఏదైనా అవి మృదువుగా పక్కకు తొలగించేసి నీ గురువు ద్వారా ఏ సాధన అయితే లభ్యమైందో ఆ సాధనను గట్టిగా తెల్లవారు కొట్టాలి. కనుకనే వాడు ఏం లేదు. అది భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నారు? దానికి నువ్వు శంకరాచార్య అన్నారా? మీరు వెనకాల శ్రీకృష్ణ భగవద్గీత చెప్పింది ఏంటి? ఆయన ఏమన్నారంటే, నువ్వు ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత విధేయ కైవల్యం కాదు, విధేయ కైవల్యం విధేయుడు జరుగుకుంటాడు, వైదేహి సీతారాముడు ఇవన్నీ కాదు. చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది నీకే తెలుసు కనుక కొంచెం పండగ మాడుతుంది. పోయేటప్పుడు ఏ భావం ఉంటే నీకు ఆ భావన జన్మిస్తానా కానీ ఏ భావం ఉంటుందో తెలిసేటి. ఏ పిల్లడు కాకపోతే వాడే పుట్టాలి, లేకపోతే బల్ల కాకపోతే బల్ల పుట్టాలి, బల్లే పుట్టాలి, ఎట్టే పుట్టాలి. అంతకాలమా అనుకున్నప్పుడు విదేహం దేహం అయిన తర్వాత వచ్చేది ఈ పండగలో నీ పోతాయి ఏం కాదు. ఇక్కడ ఉండగానే రావాలి, ఈ జన్మలోనే రావాలి, ఇహ జన్మలోనే రావాలి. అంత కష్టపడి మోక్ష స్థితికి అన్నారు శ్రీకృష్ణ భగవాను భగవద్గీతలో. ప్రమాణ శ్లోకం చదువుతున్నారండి. శక్నోతి ఇహ ఏవ అంటే కేవలం అదే ఓన్లీ ఇహ ఇక్కడే, ఈ జన్మలోనే, ఎప్పుడూ కాదురా ఇక్కడే. అలా ఉన్నవాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. గృహస్థాశ్రమం ఉన్నారు, సన్యాసాశ్రమం ఉన్నారు. అంటే శరణాగతి, అదే శరణాగతి. మరి ఆ గోపికలు ఉద్ధవుడు సందేశం పెడితే ఆ సందేశంలో చెప్పకుండా
కృష్ణ కృష్ణ అంటూ ఆ దుమ్మంతా బృందావన దుమ్మంతా ఒళ్ళు పట్టేసుకుంటూ ముద్దెత్తుకుంటూ కింద పడిపోయి ఆ భూమి చెమ్మ కారిపోతూ ఉంటే ఆ కారిపోతూ కూడా నాకుతూ నేను చాలా వర్ణన ఉందని చేస్తే ఉద్ధవుడు ఆశ్చర్యపోయి గుడ్డ బదలగొట్టుకున్నాడు. మరి ఏం చెప్పమంటావంటే నీ జ్ఞానం పంపించాడే మదనగర్లో బియ్యం కొనుక్కోవాలి ఒప్పుకున్నారు. బియ్యం కొనుక్కో నువ్వు మాకు జ్ఞానం ఏం చేయక్కర్లేదు. ఇన్ని కాదు ఉన్నాయి. అప్పుడు ఎవరు భగవాడు శక్రోదీహయేవయ సోడం ప్రాక్ శరీర విమోక్షణ, శరీరం విమోచనకు పూర్వమే నీవు సహించాలి. ఏ సహించాలి? కామ క్రోధోద్భవ వేగం. కామానికి ఒక వేగం ఉంది, క్రోధానికి ఒక వేగం ఉంది. భగవద్గీత చూడు. అందుకని సమయం వచ్చినప్పుడు శ్రీకృష్ణ భగవద్గీత కూడా ప్రమాణం తెచ్చుకుని మాట్లాడాలి. ఏదో మాట్లాడడం కాదండి. అక్కడ అందుకని ప్రమాణాలు మీకు రాసి పెట్టుకున్న మళ్ళీ ఇక్కడ సరిపోతాయో. శకునోతి సోడం అంటే టాలరెంట్, సహించాలి. అనేక వేగాలు వస్తాయి. కామవేగం అనగానే ఏదో ఇంకోటి అనుకోకూడదు, ఇంద్రియం అనుకోకూడదు. ఒక కారు కావాలి, ఒక పదవి కావాలి, మొత్తం అందరికన్నా మనమే ఆశీర్వతులు శ్రీమంతులు కావాలి, ఆ నగరం అంతా మందే అవ్వాలి, మన మాట చూడలేక నాకు తిరిగి ఉండకూడదు, రావడానికి చూడలేక ఎవరు ఎక్కడున్నా నాకిందే ఉండాలి. ఇది ఒక కామం. క్రోధం ఉంటే అదుడు ఉండకూడదు. క్రోధం వచ్చిందే వాడు తెచ్చుకోవాలి, అదుడు ఉండకూడదు. వాడు గుర్తి వాడు దగ్గర ఉండకూడదు. కోపం వేరు, క్రోధం వేరు. అదే కామం వేరు, కోరిక వేరు. కామ క్రోధ లోపాలు 6 ఉంటాయి, అందులో కామం వేరుంటాయి. అలాగే ధర్మార్థ కామ మోక్షాలు చతుర్విధ పురుషార్థాలు 4, ఇందులో కామం వేరు. మరి ఆ కామం ఏంటి, ఈ కామం ఏంటి? ఇది ఉండవలసిన కామం, అది పోవలసిన కామం. ధర్మార్థ కామ మోక్షాలు 4 ఉన్నాయా? పురుషార్థాలు ఆ 4 గంటల్లో ధర్మార్థ కామ. ఈ కామం ఏంటి? మరి కామక్రోధ అరిషడ్వర్గాలు నీకు శత్రువులు 6 ఉన్నాయన్నారే, ఆ కామం ఏంటి? ఈ రెండింటికి డిఫరెన్షియేషను శాస్త్రోక్తంగా పెద్దలు ఏం చెప్పారో చెప్పుకుందాం. సింపుల్గా చెప్పుకునేది ఏంటంటే, ఈ ధర్మార్థ కామమోక్ష 4 గంటల్లో మొట్టమొదటి ఏమున్నాయి? ధర్మ అర్థ. చివరిని ఏముంది? మోక్షం ఉంది. కనుక మొట్టమొదటి ఏముంది? ధర్మం ఉంది. చివరిని ఏముంది? మోక్షం ఉంది. మధ్యలో ఏమున్నాయి? అర్థం, కామం ఉంది. ఈ ధర్మానికి ఈ మోక్షానికి భంగం కాని రీతిలో మన గురించి కావాలి. ఇలాంటి కండిషన్. ఈ ధర్మానికి ఆ మోక్షానికి భంగం కాని రీతిలో అర్థాన్ని, కామాన్ని అనుభవించు. ఎక్కడికంటే చూడండి, గట్టిగా పట్టుకుంది అక్కడ. అర్థం అంటే క్యాష్ కాదు, డబ్బు కాదండి, ప్రయోజనం. అర్థం అంటే డబ్బు అనుకున్నారు కనుక చెప్పుతూ కొట్టారు పెద్దవాడు. అర్థం అంటే క్యాష్ మనీ కాదు, ప్రయోజనం. సరే, అక్కడికి వెళ్తే తైతో గురించి వెళ్ళాలి. అలా శక్నోతి ఇహ ఇవ ఇక్కడే ఈ జన్మలోనే నువ్వు సహించాలి. ఆ వేగాన్ని సహిస్తే ప్రాక్ అంటే పూర్వం నీ శరీర విమోక్షణకు పూర్వమే దాన్ని సహించినట్టయితే ఆ వేగాన్ని సయుక్త సుఖీ నర, ఆ నరుడు సుఖపడతాడు. భగవద్గీత వెళ్ళి ఈ శ్లోకం తీసేదానికి భాషలు ఏమున్నాయో మీరు అందరూ మాట్లాడాలి. శక్నోతి ఇహ ఏవ, గట్టిగా పట్టుకోవాలి అక్కడ. ఇహ అంటే ఇక్కడే ఈ జన్మను ఎప్పుడూ కాదు అని విదేహ కైవల్యానికి వ్యాఖ్యానం చేసి ఆ వైదేహ ముక్తి ఏమిటో విదేహ ముక్తి ఏమిటో ఇలా ఉండి ఈ జన్మలో వచ్చినటువంటి వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. అంటే జీవించి ఉన్న ముక్తి పొందారు. జీవన్ముక్తులు ముక్త జీవులు అంటారు. కనుక ఈ జన్మలో మనం ఎంత సాధన చేసినా, ఇంతే చేయనివ్వండి కాదు, ఎంత స్వల్పంగా చేసినా, అంటే రోజు 3 మాధ్యమం కదా చెప్తున్నా, మీరు స్వల్పంగా అన్నారు కదా అనేది కనుక ఎంత స్వల్పంగా చేసిన సాధన అది మనకి తర్వాత జన్మకి పెట్టుబడి అవుతుంది. తర్వాత జన్మకి పెట్టుబడి తప్పటి పడలే తప్పటి పడ. ఎందుకంటే ఈ 2 ఇలా కొట్టేటప్పటికి సుష్మ ఎలా అవుతుంది? వెన్నెముకలు శ్వాసమహావిజ్ఞాన గ్రంథాల్లో ఉన్నాయి. ఈ 2 ఇళ్లలో కొట్టుకుంటే ఇక్కడ ఈ వెన్నెముక వెళ్ళి సుష్మ ద్వారా అర్థపడుతుంది. ఇలాగ అలా అర్థం పడుతుంది కదా. కొట్టున్నాం అనుకో, ఆ వెన్నెముక దగ్గర ఏమవుతుంటే ఈ 60,000 నాడులు సుష్మలో చేసిన నాడులు సుష్మలో కలుగుతాయి, 60,000 నాడులు కలుగుతాయి. సగరపు 60,000 మంది